హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు రాజేష్ అపసాని గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై మాట్లాడదాం. రాజేష్ గారు, ఇప్పుడు మనకి చూస్తున్న గత కొన్ని రోజులుగా అదానీ జగన్ అవినీతి కార్యకలాపాల గురించి, లేదంటే సోలార్ పీపీఏల గురించి లంచం ఇచ్చాడు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఎలా చూడాలి? ఒక క్వశ్చన్ నాది. రెండోది, సత్యం రామలింగరాజు కావచ్చు, అరబిందో కంపెనీ వాళ్ళు కావచ్చు, బైజూస్ సంస్థ కావచ్చు, ఇప్పుడు అదానీ కావచ్చు, మధ్యలో ఇండియా సిమెంట్స్ ఎన్ శ్రీనివాసన్ కావచ్చు, ఇలా జగన్తో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న ప్రతి వ్యాపారవేత్త ఈరోజు కోర్టుల చుట్టూ కేసుల పరిష్కారం కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఇంత జరుగుతున్నా కానీ ఇంకా జగన్ ఉచ్చులో వ్యాపారవేత్తలు ఎందుకు పడుతున్నారు? మీ విశ్లేషణ. ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో ఇప్పటికిప్పుడు కొత్తగా పట్టం కాదు. వాళ్ళ నాయన హయాంలోనే సెలెక్టివ్గా కొంతమందిని ఎంపిక చేసుకున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లో పెట్టుబడి పెట్టాలి, రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులుగా చెలమణవ్వాలి, రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో వాళ్ళకి టెండర్ లాంటి కేటాయింపు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినా సరే ఇవన్నీ జగన్ ఇన్వాల్వ్మెంట్ తోనే ఇవన్నీ మొదలైనవి అనేది అంటే రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు సంస్థలకి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం కోసం బలిగా బకరాలను ఎంచుకున్నాడు కొంతమందిని. మరి నిమ్మగడ్డ అంటే ఇక్కడ చెప్తున్నా, ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అని చెప్పని ప్రస్తావించాడు. నిత్యం అమరావతి కాదు అది కమరావతి, 37 సిఎల్ డిఎస్పీలకి ప్రమోట్ అయితే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులు అని చెప్పని ఒక కులాన్ని బూచిగా చూపించి తమ రాజకీయపు ఎజెండా పబ్బం గడుపుకుంటూ వచ్చారో ఆ కులానికే సంబంధించిన నిమ్మగడ్డ ప్రసాద్ గారు, కోనేరు ప్రసాద్ గారు, పొట్లూరు ప్రసాద్ గారు, సోమా కన్స్ట్రక్షన్స్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్లాంటి వాళ్ళందరినీ రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులుగా చలామణి చేసుకొని వాళ్ళందరి చేత జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టించి ఇవాళ జైలు పాలు చేశారు మ్యాట్రిక్స్ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్ గారిని, కోనేరు ప్రసాద్ గారిని. సెర్బియాలో కూడా అరెస్ట్ అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సహవాస దోషం ఈ నలుగురు పారిశ్రామికవేత్తలకే పరిమితం కాల. ఐఏఎస్ అధికారులు, మైనింగ్ ఎండి రాజగోపాల్, రతనప్రభ గారు, బిపి ఆచార్య గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇట్లా ఎంతమంది ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సహవాస దోష పర్యవసానం ఎంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు. అదే ఒరవడి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరింది జగన్మోహన్ రెడ్డి గారికి. కంపెనీలు, మీడియా ఛానల్స్, ఎస్టేట్లు, ప్యాలెస్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ సమకూరింది ఆయనకి. విక్టిమ్స్ మాత్రం ఈ మిగిలిన వాళ్ళ నాన్నగారి మాటల ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితులుగా మారి ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఇవాళ ఆయనకు సంబంధించిన కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయిన పర్యవసానం పదుల సంఖ్యలో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు, వాళ్ళ కుటుంబ పరువు ప్రతిష్టలు మొత్తం కూడా పణంగా పెట్టబడినాయి. సత్యం రామలింగరాజు గారి గురించి ప్రస్తావించారు ఇందాక. దేశంలో నాకు తెలిసి 4th లార్జెస్ట్ కంపెనీ సాఫ్ట్వేర్లో ఆ రోజుల్లో సత్యం కంపెనీస్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ తర్వాత అంతటి స్థాయి ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ కానీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ కానీ అంతటి స్థాయికి ఎమర్జ్ అయిన కంపెనీ సత్యం కంప్యూటర్స్. ఆ కంపెనీ వ్యవస్థాపకులుగా సత్యం రామలింగరాజు గారు బిల్ క్లింటన్ గారు అమెరికా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వస్తే హైదరాబాద్లో ఆ రోజు ఆయనకన్నా పెద్ద కంపెనీలు ఉన్నాయి, కానీ స్థానిక ఎంటర్ప్రెన్యూర్గా బిల్ క్లింటన్ గారి పక్కన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రామలింగరాజు గారికి డయాస్ షేర్ చేసుకునే ఆస్కారం కలిగింది. అదే రామలింగరాజు గారు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారితో చేసిన సహవాస దోష పర్యవసానం చివరికి ఆయన జీవితం జైలు ఊసల వెనక గడిచింది. ఇవాళ మళ్ళీ తిరిగి కోలుకోలేని ఒక నిస్సహాయ స్థితికి ఆ కంపెనీ కూడా చేతులు మారిపోయింది.
ఆయన రెక్కల కష్టంతో ఆయన బ్రెయిన్ చైల్డ్ ఆ కంపెనీ. తెలుగు వారికి సగర్వంగా సత్యం కంపెనీ మాది అని చెప్పని చెప్పుకునే స్థాయి నుంచి ఇవాళ ఎంత పరువు ప్రతిష్టలకు భంగం కలిగిన పరిస్థితులు ఎదురైనాయి. కేవలం అంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి మాట విన్న పర్యవసానం. ఆ తండ్రి కొడుకుల సహవాసం అంటే మర్రి చెట్టు కింద ఇంకో మొక్క మొలవదు అన్నట్టే. వాళ్ళు విస్తరించుకుంటూ వెళ్ళారు. వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు, వాళ్ళ స్వార్థం, వాళ్ళు వర్టికల్గా ఎదుగుతా మిగిలిన వాళ్ళ సహవాసం చేసిన ప్రతి ఒక్కరిని ముంచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ తప్పులకి వీళ్ళు బాధ్యులుగా మిగులుతూ వచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో సహవాసం చేయకముందు అరవిందో కంపెనీ ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఆ కంపెనీ యజమాని కొడుకు ప్రస్తుత ఎండి శరచంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు అని అంటే ఇవాళ ఏ గతి రామలింగరాజు గారికి పట్టిందో అదే గతి ఇవాళ శరచంద్రారెడ్డికి కూడా పట్టింది. అయినా వాళ్ళకి ఇంకా ఆ మోజులు భ్రమలు పోలా. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో టీటీడీ బోర్డు మెంబర్లుగా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఇవాళ ఇద్దరున్నారు. A1 జగన్మోహన్ రెడ్డి గారు, A2 విజయసాయి రెడ్డి గారు. వాళ్ళిద్దరి ప్రభావంలో ఎంతమంది బలిపశులుగా మారారు. వీళ్ళ డబ్బు కాంక్ష, వీళ్ళ స్వార్థానికి, వీళ్ళ డిమాండ్లు నెరవేర్చిన పర్యవసానం ఇవాళ వీళ్ళ కోరికలు మన్నించిన పర్యవసానం గతంలోనూ బలిపశులుగా మారారు, నేడు బలిపశులుగా మారుతా ఉన్నారు. అంటే ఇంత జరుగుతున్న ఇన్ని అనుభవాలు మనం కళ్ళ ముందే కనిపిస్తున్నా కానీ ఇప్పటికీ కూడా ఇప్పటి అధికారులు కూడా మొన్న చూసుకుంటే జత్వానీ కేసులో కాంతిలాల్ టాటా కావచ్చు, లేదంటే విశాల్ గున్ని కావచ్చు, సీతారామాంజనేయులు కావచ్చు, అంటే గత అనుభవాలు మనకు కళ్ళ ముందే కనిపిస్తున్నా సరే వీళ్ళు కూడా ఎందుకు దీంట్లో పడిపోతున్నారు మాయలో? అధికారమా, డబ్బా, ఏది వాళ్ళకి? ఇప్పుడు దీపం చుట్టూ తిరిగే మినుగు పురుగులు ఉంటాయి కదా, మిడతలు ఉంటాయి కదా, శలభాలుగా మారిపోయి ఉంటాయి కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆకర్షణ ఏంటంటే ఆయన చేసే తప్పుల్లో భాగస్వాములైతే వీళ్ళకి కలిగే ఆర్థిక ప్రయోజనాలా, లేదు వీళ్ళకి దక్కే మంచి మంచి పొజిషన్సా, వాటిని ఎరగా చూపించి వీళ్ళందరినీ ఆకర్షించేసి వాళ్ళ చేత చేయకూడని తప్పులు చేయించిన పర్యవసానం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించి ఇవాళ నిన్నే మనం సుప్రీంకోర్టు విజయపాల్ బెయిల్ పిటిషన్ కొట్టేసింది. అలాగే పివి సునీల్ కుమార్ అడిషనల్ డీజీ స్థాయి నుంచి డీజీ స్థాయికి ప్రమోట్ అయ్యి ఉండి వాళ్ళ సెక్షన్ 307 కేసు ఎదుర్కొంటా ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇటు కాదంబరి జత్వానీ కేసులో సస్పెండ్ అయి ఉన్నారు, అక్యూజ్డ్గా ఉన్నారు. అటు రఘురామకృష్ణరాజు గారి కస్టడియల్ టార్చర్ కేసులను అక్యూజ్డ్గా ఉన్నారు. బెయిల్ పిటిషన్స్ వేస్తున్నారు. ఇవాళ రేపు అవి కూడా విచారణకు ఇవాళ నేరస్తుల్ని విచారించిన అధికారులు ఇవాళ నేరస్తులుగా, ముద్దాయిలుగా, నిందితులుగా ఇవాళ కేసులు విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. అంటే ఆ పరిస్థితులు దారితీసిన క్రమం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించినందుకే. ఇవాళ జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ స్థాయిలో అవమానకర స్థితిలో నిష్క్రమించాల్సిన పరిస్థితులు. వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి ఇవాళ కేసుల ఉచ్చులో బిగుసుకొని వెంకటరెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడు, వాసుదేవరెడ్డి పరారీలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించిన పర్యవసానం ఇవాళ ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు ఇవాళ కేసులు పాలవుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటించి ఆయన పొలిటికల్ ఎజెండా అమలు చేసిన పర్యవసానం ఇవాళ రామ్ గోపాల్ వర్మ లాంటి ఒకనాడు తెలుగువాడు గర్వించిన డైరెక్టర్ వాళ్ళ పరారీలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఎవరితో స్నేహం చేస్తున్నామనే విచక్షణ కోల్పోయి చదువుకున్న వాళ్ళు, సమాజంలో హోదా స్థాయి కలిగిన వాళ్ళు, 10 మందికి చెప్పగలిగే పరిణతి కలిగిన, పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు, వీళ్ళు కూడా తప్పుడు మార్గాలు పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, తప్పుడు విధానాలు అవలంబిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాల్సిన వ్యక్తులు, ఇది సరైన మార్గం కాదు అని చెప్పని ఆయన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆయన ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు పాటించి ఏ స్వార్థానికో లోబడి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తానా అంటే తందానా అన్న పర్యవసానం ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని శిక్షించారు. ఆయన అనుయాయుల్ని వాళ్ళ చట్టం శిక్షిస్తూ ఉంది. వ్యాపారస్తుల, పారిశ్రామికవేత్తల, అధికారుల, ఇవాళ నాయకుల, పార్టీ కార్యకర్తల నుంచి మొదలుపెట్టి అందరికందరూ బలిపశులుగా మారుతున్నారు. మనకు ఒక సామెత ఉంది, రాచపీనకు ఒంటరిగా బోదు అని చెప్పని.
తాను స్వయంగా 11 కేసుల్లో అక్యూజ్డ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 10ల సంఖ్యలో కేసులలో అక్యూజ్డ్ కాబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు తనతో పాటుగా తన 5 సంవత్సరాల పాలనా హయాంలో తన అడుగులకు మడుగులొత్తి తన ఆదేశాలని శిరధారంగా భావించి పాటించిన కార్యకర్తల్ని, నాయకుల్ని, అధికారుల్ని, అలాగే రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్ళందరినీ కూడా తనతో పాటు మరొక్కసారి గతంలో 16 నెలలు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు జైలు మేట్స్గా మెసిలిన చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలాగానే ఇప్పుడు కూడా తనతో పాటు కేసుల్లో బాధ్యులుగా, తనతో పాటు సహనిందితులుగా చాలామందిని చేర్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ తెలిసే ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఇంకొక 30 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడనే అహంభావంతో, కండకావరంతో, బరితెగింపుతోటి ఈ విధమైన తప్పుడు మార్గాలు అనుసరించారు. ఖచ్చితంగా ఇవాళ ఎదురవుతున్న ఈ పరిస్థితులు వీళ్ళందరికీ తెలిసి సృష్టించుకున్న స్వయంకృతాపరాధపు పరిణామాలు. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు అన్నట్టే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడితే మరొకరు తప్పు చేయాలంటే భయపడతారు. సో హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చూశారు కదా ఈరోజు రాజేష్ అప్సాని గారితో విశ్లేషణ. మరోసారి మరో అతిథితో కలుద్దాం. అంతవరకు నమస్తే.